అనంతరం రామాలయంలో మరో వివాదం నెలకొంది. అర్చకుడు రామానుజాచార్యుల బదిలీ వివాదం ఒక్కసారిగా రాచుకుంది. పర్ణశాల ఆలయానికి ఆయనను బదిలీ చేసింది ఈవో రమాదేవి. అయితే ఈవో రమాదేవి తీరుపైన అక్కడ అర్చకులు మండిపడుతున్నారు. ఎండోర్మెంట్ కమిషనర్ దృష్టికి ఆలయ అర్చకులు తీసుకెళ్లారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో అర్చకులతో ఈవో మరోసారి చర్చలు జరిపారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బదిలీ చేశామని ఈవో రమాదేవి చెప్తున్నారు. అయితే ఈవో వ్యాఖ్యలపైన ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్చకుడిని దొంగగా చిత్రీకరించడం సరికాదంటూ అర్చకులు మండిపడుతున్నారు. చర్చల తర్వాత రాత్రి 9:45 అంకురార్పణ పూజలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ వివాదానికి సంబంధించి ఒకసారి ఆ దృశ్యాలను చూడండి. అర్చకులు వర్సెస్ ఈవోగా ఒక వివాదం రాజుకుంది. ఏకంగా ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఈ యొక్క చర్చ జరిగింది. పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది. ఆ తర్వాత వారంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహానికి గురైపోయి లోపల వెళ్ళిన పరిస్థితి. చాలా ఆలస్యంగా అక్కడ అంకురార్పణ కూడా జరిగింది. ఈ చర్చ ఈ గొడవకు కొంత అక్కడ అంకురార్పణ కూడా ఆలస్యమైంది. ఆ తర్వాత కొంత